అందరికీ శుభోదయం. ప్రీవియస్ సెషన్లో మనం 6వ పాఠ్యాంశమైన ప్రేరణ గురించి ప్రేరణలో ఎవరి గురించి తెలుసుకున్నాం? అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకున్నాం కదమ్మా. ఈరోజు పాఠ్యాంశం శిల్పి. ఈరోజు 7వ పాఠ్యాంశం శిల్పి. ఎవరు రచించారు? గుర్రం జాషువా గారు. ఎవరమ్మా? గుర్రం జాషువా గారు. అర్థమైందా? పేజ్ నెంబర్ 64 ఓపెన్ ఆల్ ఆఫ్ యు. పేజ్ నెంబర్ 64 ఓపెన్ చేయండి. తీసారా? పేజ్ నెంబర్ 64. ఇక్కడ పాఠం యొక్క ఉద్దేశం మనకి 64 కళలు ఉన్నాయి కదా. ఆ 64 కళల్లో శిల్పకళ కూడా ఉంది. ఆ 64 కళల్లో ఎన్ని కళలు ఉన్నాయి? 64 కళలు. ఆ 64 కళలో ఈ శిల్పకళ కూడా ఒకటి. అలాగే ఈ శిల్పకళ కనిపించని దేవాలయాలంటూ మనకి మన భారతదేశంలో ఎక్కడా కూడా ఉండవు. ఎక్కడ చూసినా దేవాలయాలు చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తూ ఉంటాయి? చక్కటి శిల్పకళతోటి ఆహా ఎంత గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. ఎన్నో రకరకాల శిల్పాలతోటి ఎంతో శోభాయమానంగా కనిపిస్తూ ఉంటాయి కదా. అందులో శిల్పి యొక్క గొప్పతనాన్ని మనం చూడవచ్చు. అలాగే బండరాళ్లకు జీవం పోసి, నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసి, పాషాణాలకు జీవం పోసి చక్కగా చెక్కుతాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి, మన భారతదేశ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కనుక జీవం ముట్టుపడే శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. అలాంటి శిల్పి యొక్క నైపుణ్యాన్ని, అలాగే శిల్పి యొక్క కష్టాలను తెలియచెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇంకా పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందింది. దీనికి ఖండకావ్య ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యం ఖండకావ్యం. గుర్రం జాషువా రచించిన ఖండకావ్యం, గుర్రం జాషువా గారు రచించిన ఖండకావ్యం మొదటి భాగంలోనిది ఈ పాఠ్యాంశం. ఏంటి ఆ పాఠ్యాంశం పేరేంటి? శిల్పి. కవి మాతలకు మాత సకల సంపత్ సమేత, మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ మన భారతమాతను కీర్తించిన గొప్పతనాన్ని చాటి చెప్పిన కవి గుర్రం జాషువా గారు. అలాగే ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించారు. ఎక్కడ జన్మించారమ్మా? వినుకొండ గ్రామంలో జన్మించడం జరిగింది. ఈయన రచనలలో అణువణువున తెలుగుదనం గుబాళింపు చేస్తూ ఉంటారన్నమాట. ఈయన రచనలు ఏంటి? గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, నేతాజీ, బాపూజీ, క్రీస్తు చరిత్ర, నాకథ, స్వప్న కథ, కొత్త లోకము, అలాగే ఖండకావ్యాలు మొదలైన రచనలు ఎన్నో కూడా ఆయన చేశారు. అలాగే కవికోకిల, ఈయన బిరుదులు ఏమిటి? కవికోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, పద్మ విభూషణ్, నవయుగ కవి చక్రవర్తి, అలాగే మధుర శ్రీనాథ అనే బిరుదులు మన గుర్రం జాషువా గారికి ఎన్నో బిరుదులు ఉన్నాయి. సామాజిక సమస్యలను ఛేదించడానికి ఈయన పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నారన్నమాట. ఎవరైనా? గుర్రం జాషువా గారు. అర్థమైంది కదా. ఇంకా ప్రవేశిక. భారతదేశం అనగానే శిల్పకళకు పెట్టింది పేరు, అవునా? ఎక్కడ చూసినా దేవాలయాల్లో ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా శిల్పకళ కనిపిస్తూ ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అబ్బా, ఏ శిల్పి చెక్కాడో కానీ మన చూపుని తిప్పుకొని శిల్పాలు కూడా ఉంటాయి. అంత గొప్పగా జీవకళ ఉట్టిపడేటట్టు చెక్కుతాడనమాట ఆ శిల్పి. అలా శిల్పకళకు పెట్టింది పేరు మన భారతదేశం. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అజంతా ఎల్లోరా శిల్పాలు చెక్కినది కూడా మన భారతీయ శిల్పులే. ఈ ఎల్లోరా శిల్పాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి. మనసులో కలిగిన భావాలను శిలలపై చెక్కి అద్భుత రూపాన్నిస్తాడు శిల్పి. 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలాగే ఏకశిలా గుప్తుల కాలం నాటి ఏకశిలారకం మొదలైన కళాఖండాలు
శిల్పి నైపుణ్యానికి నిదర్శనాలు. శిల్పి ఘనతను, అతడి అజరామర కీర్తిని మనం ఈ పాఠం చదివి ఒక్కసారి మనం తెలుసుకుందాం. పేజ్ నెంబర్ 66 ఓపెన్ మా. పార్ట్ 1లో ఉన్న పద్యాలను పార్ట్ 1లో ఉన్న పద్యాల గురించి మనం శిల్పి గురించి మనం తెలుసుకుందాం. మొదటి పద్యం. చేత మిగురొత్తనొక నల్ల రాతి అందు మలచినాడవు వైద సింహముల తలలో వసుద గన్పట్టు పర్వతములందు చిత్రములనెన్ని గతుల చూచెదవు నీవు. మరొకసారి చదువుతాను, చక్కగా చూడు వేలు పెట్టి చాలా జాగ్రత్తగా గమనించండి నాతో పాటు. చేత మిగురొత్తనుగ నల్ల రాతి అందు మలచినాడవు వైద సింహముల తలలో వసుద గన్పట్టు పర్వతములందు చిత్రములనెన్ని గతుల చూచెదవు నీవు. చూడండి, చేత మిగురొత్తమునొక. చేత చేత అంటే మనస్సు. మనస్సు మిగురొత్త. ఇక్కడ మిగురొత్త, ఇగురొత్త అంటే చిగురించేటట్లుగా, మనసు చిగురించేటట్లుగా ఒక నల్లరాతి అందు, ఒక నల్లనైన రాయిపై అందు మలచినాడవు వైద సింహముల తలలు. భయం కలిగించేటువంటి, చూడగానే ఆ శిల్పాలను చూడగానే భయం కలిగిస్తూ ఉంటాయన్నమాట ఉగ్రరూపంతో. అలాంటి భయం కలిగించే సింహముల తలలు నువ్వు మలిచావు. మలిచావు అంటే చెక్కావు. ఓ శిల్పి, చక్కగా మనస్సు చిగురించేటట్లు ఒక నల్ల రాయిపై నువ్వు భయం కలిగించే సింహాల తలలు నువ్వు చెక్కావు. వసుద గన్పట్టు పర్వతములందు. వసుద అంటే భూమి. భూమి గన్పట్టు, వసుదలో కనపడే భూమిపై కనిపించే సర్వ పర్వతములందు, అన్ని పర్వతాలలోనూ చిత్రములు ఎన్ని గతులు చూచెదవు. నువ్వు అన్ని పర్వతాల్లో కూడా నువ్వు నీ మనసుతోటి ఎన్నెన్ని చిత్రాలు నువ్వు చూస్తావో కదా ఓ శిల్పి, నువ్వు చాలా ధన్యుడివి అని చెప్పేసి మన గుర్రం జాషువా గారు తన పద్యంలో చెప్తూ ఉన్నారన్నమాట. అర్థమైందా? రెండవ పద్యం. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడినన్ని దేవస్థలములు. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడినన్ని దేవస్థలములు. సార్థకముగాని ఇన్ని పాషాణములకు గలిగి నీనాడు పసుపు కుంకాల పూజ. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడినన్ని దేవస్థలములు. సార్థకముగాని ఇన్ని పాషాణములకు కలిగి నీనాడు పసుపు కుంకాల పూజ. అలాగే సున్నితమైన నీ చేతి సుత్తి నుండి ఓ శిల్పి, సున్నితమైన, సుకుమారమైన, చక్కగా కోమలమైన నీ చేతి సుత్తి నుండి. సుత్తి అంటే సుత్తి వాడుతూ ఉంటాడు కదా శిల్పి చేతిలో ఉంటే, శిల్పి చెక్కడానికి ఏం ఉపయోగిస్తాడమ్మా? సుత్తి, అలాగే ఉలి. ఉలి అంటారు, సుత్తి అంటారు. ఈ రెండు కూడా, ఈ రెండింటితోటి శిల్పి చక్కగా శిల్పాలు చెక్కుతాడనమాట తన మనసులోని భావాలతో. అలా బయలుపడి ఎన్ని దేవస్థలములు. సుకుమారమైన కోమలమైన నీ చేతిలో ఉన్న సుత్తి నుండి బయలుపడే ఎన్ని దేవస్థలములు. ఎన్నో దేవస్థలాలు, దేవాలయాలు బయటపడ్డాయి. అంటే అన్ని దేవాలయాలు నువ్వు చక్కగా నీ చేతి సుత్తి నుండి చెక్కగలిగావు. సార్థకముగాని ఎన్ని పాషాణములకు. సార్థకము అంటే ఎటువంటి ప్రయోజనము లేని ఎన్ని పాషాణములకు. ఎన్నో పాషాణాలు అంటే బండరాళ్ళు. ఆ బండరాళ్లకు ఎన్ని కలిగి నీనాడు పసుపు కుంకాల పూజ. నీ వల్లే కదా ఆ బండరాళ్ళన్నీ కూడా చక్కగా దేవాలయాలయ్యాయి, దేవాలయాల్లో విగ్రహాలుగా మారాయి. కాబట్టి చక్కగా
పువ్వులతోటి పూజలు అందుకుంటున్నాయి. అదంతా కూడా నీ శ్రమే కదా, నీ గొప్పతనమే కదా అంటున్నాడు అనమాట గుర్రం జాషువా గారు. ఏంటి, ఇప్పుడు రాయి ఉంది, పెద్ద బండరాయి ఉంది అనుకోండి, రాళ్ళు ఉన్నాయి. మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? అలా పడి ఉన్న రాయి మీద అలా తన్నుకుంటూ వెళ్ళడమో లేకపోతే దాని మీద కూర్చోవడమో ఇలాంటి పనులన్నీ చేస్తాం. అదే బండరాయిని ఆ శిల్పి ఒక దేవతామూర్తిగా మలిస్తే, చిక్కితే అప్పుడేం చేస్తాం? చక్కగా పసుపు కుంకుమ పువ్వులతోటి పూజ చేస్తాం. అప్పటిదాకా అది ఎందుకు పనికిరాని బండరాయి. ఆ శిల్పి చెక్కిన తర్వాత అది పూజలు అందుకునే ఒక దేవతామూర్తి కదా. ఇదంతా ఎవరి గొప్పతనం? ఆ శిల్పి యొక్క గొప్పతనం కదా. మరొకసారి నేను చదువుతాను, చూడండి, నాతో పాటు మీరు కూడా చదవండి. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడినన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగి నీనాడు పసుపు కుంకాల పూజ. అలాగే తర్వాత పద్యం. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పిని యులిముఖమున. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పిని యులిముఖమున. గాకపోయిన వెనురాతి కంబములకు కుసుమ వల్లరులు ఏ రీతన కూర్చినావు. చూడండి, కవి కలంబున గల అలంకార రచన. కవి యొక్క కలం. కవి ఏం చేస్తాడు? తన అలంకార రచనతోటి ఎన్నో కవిత్వాలు, ఎన్నో కథలు, ఎన్నో రచనలు చేస్తారు కదా. అలాంటి అలంకార రచనా శక్తి ఎక్కడుంది? నీ యులిముఖమున, నీ చేతిలో ఉన్న పులి అనే ఇనుప వస్తువుకి ఆ కలంలో ఉండే గొప్పతనం నీ ఇనుముఖంలో కూడా ఉంది, నీ పులిలో కూడా ఉంది. కలదోయి శిల్పి, ఖచ్చితంగా నీ ఇనుముఖంలో ఉంది. కవికి అలంకార రచనా శక్తి ఎక్కడుంటుంది? తనలో ఆ కళల్లో ఉన్న శక్తి నీ ఇనుముఖంలో కూడా ఉంది, పులి అనే ఆ ఇనుప వస్తువులో కూడా ఉంది. కాకపోయినా నీ ఇనుముఖన కాకపోయినా పెనురాతి కంబములకు, కాకపోతే పెనురాతి కంబములకు అంటే పెద్ద పెద్ద రాతి స్తంభాలకు, అంత గొప్పనైన అలంకార శక్తి, రచనా శక్తి నీకు లేకపోతే నీ ఇనుముఖంలో నువ్వు పెద్ద పెద్ద రాతి స్తంభాలపై కుసుమ వల్ల ఏ రీతి కూర్చున్నావు అంటే చక్కగా లేలేత తీగలను, లేలేత పువ్వులను, ఎంతో ముచ్చట గొలిపే పువ్వులను, కుసుమాలను అంటే పువ్వులను ఏ రీతిగా చెక్కినావు నువ్వు. ఆ శక్తి అంతా కూడా కవి కళల్లో ఉండే అలంకార రచనా శక్తి అంతా కూడా నీ ఇనుముఖంలో ఉంది. లేకుంటే నువ్వు అంత పెద్ద రాతి స్తంభాలపై చక్కటి లేలేత పుష్పాలు, లేలేత తీగలతోటి అంత అందంగా ఎలా చెక్కగలుగుతావు? నువ్వు చాలా ధన్యుడివి అని చెప్పేసి మన గుర్రం జాషువా గారు కవిని కీర్తించారన్నమాట. ఇది దీని యొక్క భావం. ఒక్కసారి నేను 3 పద్యాలు అనుభవం చదువుతాను, మీరు కూడా నాతో పాటు చదవండి. చేతమి గురొద్దనుక నల్లరాతి అందు మలచినాడవు వైద సింహముల తలలు, వసుద గన్పట్టు పర్వతములందు చిత్రములనెన్ని గతుల చూచెదవు నీవు. సున్నితంబైన నీ చేతి సుత్తి నుండి బయలుపడినెన్ని దేవస్థలములు, సార్థకముగాని ఎన్ని పాషాణములకు కలిగి నీనాడు పసుపు కుంకాల పూజ. తర్వాత పద్యం. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పిని యులిముఖమున. కవి కలంబున గల అలంకార రచన కలదోయి శిల్పిని యులిముఖమున. కాకపోయిన వెనురాతి కంబములకు కుసుమ వల్లరు లేరి తిగుర్చినావు. ఇదన్నమాట. అర్థమైంది కదమ్మా? మొదటి పాటలో ఉన్న పద్యాల గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. అలాగే ఈరోజు నేను మీకు ఇచ్చే హోంవర్క్ కూడా ఇది 2, 3 పద్యాలు. హోంవర్క్ ఏమిటంటే
ఒకసారి 2-3 పద్యాలు భావంతో కలిపి ఒకసారి రాయండి. ఇదే నేను మీకు ఇచ్చే